హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మనం కొత్త మానవ చూడబోతున్నాం. అదే ద మ్యాక్స్ లెవెల్ ప్లేయర్స్ 100th రిగ్రెషన్. ఈ మానవాలో అయితే 90 చాప్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే బ్రేక్ లో ఉంది. ఈ మానవ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఏమీ చేయకుండా చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ అనేది 0 చాప్టర్ నుంచి మొదలవుతుంది. మన మనుషులందరికీ జీవించాలనే ఒక కోరిక ఉంది. ఒకవేళ అది దీనికోసం కాకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. అన్ని కష్టాలు పడ్డాను. 99 అటెంప్ట్స్ తర్వాత నేను చివరికి ఇక్కడికి చేరుకున్నాను. ఈసారి నేను చివరి వరకు దీన్ని చూస్తాను అని ఎంసీ అంటాడు. ఫైనల్ రౌండ్ 20th రౌండ్ అని చూపిస్తారు. ఏంటి 20th రౌండ్ గార్డియన్ గోలమ్సా? వాళ్ళని అలా చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ డోర్వేని కాపలా కాస్తున్నట్టున్నారు. వాళ్ళు నన్ను అంత ఈజీగా వెళ్ళనిచ్చేలా లేరు. అప్పుడే మన హీరో ఏమో తన సైట్ ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడే ఆ గోలమ్స్ అని మన హీరో మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. హీరో ఏమో ఆ గార్డియన్స్ అటాక్ ని తప్పించుకుంటూ ఒక్కొక్క దాని మీద అటాక్ చేస్తుంటాడు. తన అటాక్ అయిన సీల్ ఆఫ్ డెత్ ని యాక్టివేట్ చేస్తాడు. తన సైట్ తో ఆ గార్డియన్ మీద అటాక్ చేస్తాడు. సీల్ ఆఫ్ డెత్ ని ఆపోనెంట్ మీద యూజ్ చేశాక వాళ్ళ మీద సక్సెస్ఫుల్ గా అటాక్ చేస్తే అటాక్ డ్యామేజ్ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది. హీరో చెప్తుంటాడు దాని గురించి. అప్పుడే ఆ గార్డియన్ అనేది అటాక్ తగిలి కిందన పడిపోతుంది. ఆ గార్డియన్స్ అందరూ ఒకసారిగా నా మీదకి వస్తున్నారు. అయితే నేను ఈసారి దీన్ని యూజ్ చేస్తా అని నైట్ ఆఫ్ డెత్ అటాక్ ని యాక్టివ్ చేస్తాడు. మొత్తం సరౌండింగ్స్ అనేవి మొత్తం చీకటిగా మారిపోతుంది. వాళ్ళు ఇంకేమీ చూడలేరు అని హీరో తన సైట్ తో గార్డియన్స్ అందరి మీద అటాక్ చేస్తాడు. అక్కడ ఈ వేటి మీద అయితే అటాక్ చేసాడో ఆ గార్డియన్స్ అనేవి డస్ట్ గా మారిపోతాయి. వాళ్ళు నాకు చిన్న బ్రేక్ కూడా ఇవ్వట్లేదు అని తను అనుకుంటాడు. ఇప్పుడే మన ఎంసీ మీదకి అటాక్స్ వస్తాయి. ఐస్ అటాకే కాదు, ఫ్లేమ్స్ తో కూడా అటాక్ చేస్తున్నారు. అసలు ఆగట్లేదు వీళ్ళు. ఇలా అయితే అని తనేమో స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తాడు. వాళ్ళు స్పీడ్ పెంచితే ఏంటి, నేను స్పీడ్ పెంచుతానని గార్డియన్స్ మీదకి అటాక్ వెళ్తాడు. తనేమో మల్టిపుల్ డైరెక్షన్ నుంచి గార్డియన్స్ మీద అటాక్ చేస్తాడు. ఇంతలో ఒక గార్డియన్ ఏమో తన మీదకి ఫైర్ ఆరోస్ ని షూట్ చేస్తుంది. ఎంసీ ఆ అటాక్ ని డాచ్ చేసి ఆ గార్డియన్ తో అంటాడు, నువ్వు నా మీద అటాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. అలా అంటాడో లేదో అప్పుడే కిందనేమో మ్యాజిక్ సీల్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను దీన్ని తప్పించుకోలేను అని అనుకుంటాడు. అప్పుడే ఆ మ్యాజిక్ సీల్ అనేది ఎంసీని పూర్తిగా సీల్ చేస్తుంది. అప్పుడే ఇంకో గార్డియన్ ఏమో తన మీద అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే మన ఎంసీ ఏమో తన ఇంకో అటాక్ ని యాక్టివేట్ చేస్తాడు. అదే మూన్ లైట్ డిస్ట్రాక్షన్. జస్ట్ మిస్ లో తప్పించుకున్నాను. ఇంకొంచెం లేట్ అయితే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగానే ఉందిను. ఇంకెంతసేపు ఒకదానితో ఒకటి ఫైట్ చేస్తాను. ఇదే వాళ్ళతో నాకు చివరి ఫైట్. సో ఇంకో ఒక్క అటాక్ లో వాటన్నిటిని లేపేస్తా అని తన అటాక్ కి సిద్ధమవుతాడు. మళ్ళీ ఇంకొకసారి మూన్ లైట్ డిస్ట్రాక్షన్ రెడ్ మూన్ ని యాక్టివేట్ చేస్తాడు. ఆ 3 గార్డియన్స్ ని ఎట్ టైం ఫినిష్ చేసేస్తాడు. అమ్మయ్య, వాళ్ళందరూ అయిపోయారని తన డోర్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆ గార్డియన్స్ ఏమో హైడ్ చేస్తున్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయాలి అని తను లోపలికి వెళ్తాడు. అసలు ఏం ప్లేస్ ఇది? చూస్తుంటే ఇది ఒక టెంపుల్ లా ఉందని తను అనుకుంటాడు. నేను ఆ డోర్ నుంచే కదా వెళ్ళాలి, లేకపోతే దాని లోపల నుంచి ఇంకేమైనా వస్తుందా? దీన్ని బట్టి దాన్ని కనిపెట్టడానికి ఒక దారే ఉందని తను లోపలికి వెళ్తాడు. అక్కడ ఇంకేదో యాక్టివేట్ అవుతుంది. నేను ఇప్పటికైనా ఈ గేమ్ ని ఫినిష్ చేయగలనా అని తను అనుకుంటాడు. అప్పుడు ఒక సిస్టమ్ లాంటిది వస్తుంది. అదే బాస్ రూమ్ అని ఉంటుంది. నువ్వు ఒకవేళ బాస్ రూమ్ లోకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 5 ప్లేయర్స్ ఉండాలి నీ టీమ్ లో ఆ డోర్ ను ఓపెన్ చేయడానికి అని ఉంటుంది. బాస్ రూమ్ బయట ఒక ప్లేయరే ఉన్నాడు. రిక్వైర్మెంట్స్ ని ఫిల్ చేయలేక ప్లేయర్ ఇంకో 5 సెకండ్స్ లో చనిపోతాడని ఆ సిస్టమ్ అనేది చూపిస్తుంది. హీరో ఏమో అరుస్తూ ఏం జరుగుతుంది, నేను ఇంత కష్టపడి వచ్చాను ఇక్కడికి, ఇంకా 4 ప్లేయర్స్ కావాలా అని తను అరుస్తాడు. అప్పటికే 4 సెకండ్ అవుతాయి. ఏంటి చివరికి ఇలా ఎండ్ అవుతుందా, ఇంకా రిమైనింగ్ 3 సెకండ్స్ ఉంటాయి. నేను ఇలా చచ్చిపోతున్నానా అని తను అనుకుంటాడు. అప్పుడే సిస్టమ్ చూపిస్తుంది కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి, రూన్ ఆఫ్ రిగ్రెషన్ అనేది యాక్టివేట్ అవుతుందని తనకేమో సిస్టమ్ చూపిస్తుంది. ఫస్ట్ రౌండ్ మొదలవక ముందు దానికి పంపిస్తామని సిస్టమ్ విండో కనిపిస్తుంది. రూన్ ఆఫ్ రిగ్రెషన్ ఎన్నిసార్లు యూజ్ చేసామని ఉంటుంది. 100 టైమ్స్ అని ఉంటుంది. నువ్వు అన్ని రూన్స్ ని యూజ్ చేసావు, ఏ రూన్ అనేది మాయమైపోతుంది అని సిస్టమ్ విండో చూపిస్తుంది. 100 రిగ్రెషన్ అనేది స్టార్ట్ అవబోతుంది అని ఉంటుంది. ఇక్కడతో చాప్టర్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ చాప్టర్ మొదలవుతుంది. అక్కడ అనౌన్స్ చేస్తారు ఇదే సమయం అని. అందరం కలిసి 5 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామని అందరూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే అర్థమవుతుంది ఏంటంటే ఇది న్యూ ఇయర్ టైం అని. ఇప్పుడే అక్కడికి హీరో అపీర్ అవుతాడు. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చానని హీరో అనుకుంటాడు. ఇదే ఆ సమయం. ఈ రోజే నేను ఆ పిచ్చి గేమ్ లోకి వెళ్ళాను. ఎలాగో ఇదే నా చివరి అవకాశం. నేను ఎలాగో ఒకలాగా ఈసారి నేను ఈ గేమ్ ని ఫినిష్ చేస్తానని తను అనుకుంటాడు. నేను అలా చేయాలంటే నాకు ఎలా అయినా 4 మెంబర్స్ కావాలి. వాళ్ళు చివరి రౌండ్ వరకు నాతో ఉండాలి. నేను అనుకుంటున్నాను ఎవరైతే బాగుంటారు. ఇది కొంతసేపటికి ముందు, అంటే హీరో ఇంకా రిగ్రెస్ అవ్వక ముందు ఇది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏమో మేము ఇంకా కొంతసేపట్లో పెద్దవాళ్ళం అయిపోతాం అని పక్కనున్న వాళ్ళేమో అరుస్తుంటారు. ఇంకొక స్టూడెంట్ అంటాడు
అంటాడు, నేను గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేయాలి? డెలివరీ మ్యాన్ అవ్వాలా? లేకపోతే ఇంకేదైనా అవ్వాలా? అని అంటాడు. తను అడుగుతాడు తన పక్కనున్న అబ్బాయిని, యాంగ్ మెన్ నువ్వు ఇంకేం అవ్వాలనుకుంటున్నావు? అని తను అంటాడు. నేనా? నేను ముందే చెప్పా కదా నేను గ్యాంగ్‌స్టర్‌ని అవుతానని అని తను అంటాడు. తన ఫ్రెండ్స్ అంటారు, నీకేమైనా పిచ్చా? నువ్వు చిన్న మిస్టేక్ చేసినా నువ్వింకా చచ్చిపోతావు. ఇంకో ఫ్రెండ్ అంటాడు, అది జోక్ కాదు నిజమేనా? అది అని అడుగుతాడు. ఆ యాంగ్ మెన్ అంటాడు, మళ్ళీ పుడతామా ఏంటి అని అంటాడు. వీళ్ళంతా మనసులో తిట్టుకుంటారు. వాళ్ళందరూ అనుకుంటారు గ్రాడ్యుయేట్ అయ్యాక వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేసేయాలని. సరేలే ఏదో ఒకటి. నువ్వు ఒకవేళ గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోతే నీ పర్సనల్ సెటిల్‌కి ఏమవుతుంది? అని తను అడుగుతాడు. ఓహో! వాడా? నేను గ్రాడ్యుయేట్ అయిపోయినా వాడిని మాత్రం నేను వదలను అని తినంటాడు. ఎంత బాధాకరం. వాడు అనుకుని ఉంటాడు ఒకవేళ గ్రాడ్యుయేట్ అయిపోతే అంతా బాగుంటుందని వాడు అనుకుని ఉంటాడు. కాకపోతే ఈడు మాత్రం వదలను అంటున్నాడు. వీడు ఒక డెవిల్ అని ఆళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి చెప్తాడు. ఎవడు చెప్పాడు అంతా అయిపోతుంది గ్రాడ్యుయేట్ అయితే? నేను గ్రాడ్యుయేట్ అయిపోయినా సరే వాడిని నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. వాడితో కలిసి నేను ఆడుకుంటాను. నాకు నచ్చిన గేమ్స్ అన్ని అని యాంగ్ మిన్ అంటాడు. వాడే కదా నీ షటిల్ అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన కాసి చూపిస్తాడు. ఇదే మన సమయం 5 నుంచి లెక్కెట్టండి అని అప్పుడు వాళ్ళకి అనౌన్స్‌మెంట్ వస్తుంది. అప్పుడే యాంగ్ మిన్ అంటాడు. అదిగో వాడే వాడు. అప్పుడు అందరూ 5 నుంచి లెక్కెడుతుంటారు. 5, 4, 3 అని. అప్పుడే మన ఎంసీ నుంచి ఒక బ్లూ ఫ్లేమ్స్‌లో ఆరా అనేది వస్తుంది. ఈ టైంలో ఎంసీ రిగ్రెస్ అయ్యాడు. ఇది మనకి యాంగ్ మిన్ వైపు నుంచి చూపిస్తున్న సీన్ ఇది. అసలేం జరిగిందని యాంగ్ మిన్ అనుకుంటాడు. వాడు మునుపటి కన్నా ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడు. ఏదో మారినట్టు అనిపిస్తుందని యాంగ్ మిన్ అనుకుంటాడు. న్యూ ఇయర్ అని అప్పుడే అనౌన్స్ చేస్తారు. ఇదే న్యూ ఇయర్ అని. అప్పుడే యాంగ్ మిన్ అంటాడు వాడేమైనా పిచ్చోడా? వాడెందుకు నా వైపు అలా చూస్తున్నాడు? అని తను అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఏ యాంగ్ మిన్ వాడిని వదిలే ఇదే కదా న్యూ ఇయర్ ఫస్ట్ డే అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఈ రోజు నీ ఛాన్స్ కాదులే వదిలే అని వాడికి చెప్తారు. సరేలే వాడిని ఈ రోజు వదిలేస్తున్నా అని తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ రోజు నుంచి మనం పెద్దవాళ్ళం అయిపోయాం. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. గ్రీట్ చేసుకుంటారు హ్యాపీ న్యూ ఇయర్ అని. అప్పుడే ఒక వాయిస్ వస్తుంది. హ్యూమన్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారని ఆ వాయిస్ అంటుంది. వాళ్ళు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియకుండా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాంగ్ మిన్ అంటాడు, ఏంటి నువ్వు అన్నావని తన ఫ్రెండ్ అడుగుతాడు. వాడు అంటాడు, నేనేం అనలేదని చెప్తాడు తను. అలా ఏంటి ఆ సౌండ్ అని వాళ్ళందరూ ఆలోచిస్తారు. మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే ఒక కేజ్ లో ఉన్న మంకీస్ లా కనిపిస్తున్నారు మాకు అని వాళ్ళు అంటారు. అప్పుడే రివీల్ అవుతుంది ఎవరైతే మాట్లాడుతున్నారంటే వాళ్ళే ఆ ఏంజల్స్. అక్కడ కిందన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు నిజంగానే ఏంజల్స్ అని. ఇది ఏమైనా స్పెషల్ షోనా లేకపోతే న్యూ ఇయర్ బ్రాడ్కాస్టింగ్? అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి ఏమి అర్థం కాదు అది నిజమా అబద్ధమా అని. తను వచ్చేసిందని హీరో అనుకుంటాడు. నేను 99 సార్లు ఇదే సమయానికి వచ్చినా సరే నాకు ఇప్పటికీ ఈ సమయం అంటే నచ్చదని తను అనుకుంటాడు హీరో. ఆ ఏంజల్ ఏమో నవ్వుతుంది. మనుషులందరూ ఒక చెత్త. మీరంతా లుక్స్ బట్టి అంతా డిసైడ్ చేస్తారు. కానీ పనికిరాని విషయం గురించి ఆలోచించకుండా ఉండటం మంచిదని వాళ్ళకి చెప్తుంది. ఎందుకంటే మీలాంటి చెత్తతో కలిసి ఉండడం ఉండే ఉద్దేశం నాకు అసలు లేదని ఆ ఏంజల్ చెప్తుంది. మీరు అలా స్టన్ అవ్వడం చూస్తుంటే దీన్ని బట్టి నా వాయిస్ మీకు బాగా వినిపిస్తుందని అర్థమవుతుంది అని ఆ ఏంజల్ అంటుంది. అప్పుడే కింద నుంచి ఒక అతను అంటారు, అసలు ఎవరు నువ్వు? ఏంజల్ లా ఎందుకు కాస్ప్లే చేస్తున్నావు? అసలు ఏంటి అసలు ఇదని తన్ని తిడతాడు. అప్పుడే ఆ ఏంజల్ అంటుంది, ఎంత చిరాగ్గా ఉంది అని వాడి తలేమో పేల్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పానిక్ అవుతారు. అసలు ఏం జరుగుతుందని. ఒక అల్ప మనిషివయ్యుండి నాలాంటి గొప్ప వ్యక్తితో అలా అమర్యాదగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని తనేమో అడుగుతుంది. నన్ను ప్రశ్నలు అడిగావు మీకు మీ మనుషులకు లేదు. సో అహంకారంతో ప్రవర్తించకండి. అది ఆ మనిషిలా నీతలా పేలిపోవడం నీకు ఇష్టం లేకపోతే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది కదా. మీలాంటి అల్పులకు ఏం తెలుస్తుంది? సరే నేను ప్రతిదీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి అని ఆ ఏంజల్ చెప్తుంది. హీరో అనుకుంటాడు నేను మళ్ళీ దీన్ని వినాలా? ఆ ఏంజల్ అంటుంది, మనం ఈ రోజు నుంచి ఒక గేమ్ ఆడబోతున్నాం. 20 రౌండ్స్ ఉంటాయి. ప్రతి నెల 1వ తారీఖున మీ సోల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి వేరే డైమెన్షన్ లోకి. అది గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి. మీ మనుషులు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇవ్వబడిన క్వెస్ట్ ని కంప్లీట్ చేయాలి. మీరు ఆ క్వెస్ట్ ని కంప్లీట్ చేస్తే మీరు ఆ రియల్ వరల్డ్ లోకి వచ్చేస్తారు. దాంతో పాటు మీకు రివార్డులు కూడా వస్తాయి అని ఆ ఏంజల్ అంటుంది. ఇలా ఏంజల్ ఏం మాట్లాడుతుంది? క్వెస్ట్ అంటుంది, గేమ్ అంటుంది, నాకేటి అర్థం కావట్లేదు అని ఇక్కడ కిందనున్న వాళ్ళందరూ అనుకుంటారు. యాంగ్ మిన్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మీరు ఎలా కూడా అనొచ్చు, ఒకవేళ మేము గాని క్వెస్ట్ ని కంప్లీట్ చేస్తే తను మమ్మల్ని వదిలేస్తుందా అని మీరు అనుకోవచ్చు. ఎలా అయినా సరే మీరు ఒకవేళ క్వెస్ట్ ని కంప్లీట్ చేసినా మీలో కొంతమంది కంప్లీట్ చేయకపోయినా సరే మీలో కొంతమందే బతుకుతారు. ఎలానో మీలో కొంతమందిని దీన్ని వదిలేస్తాను
చేశాను. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ సమయం తీసుకోనులే మీ మనుషుల్లో కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. అది కూడా ఏజ్ అనేది 15 నుంచి 29 లోపు ఉండాలి. హీరో అనుకుంటాడు నాకు 20 ఇయర్స్ రాగానే ఈ గేమ్ ని నేను 100 సార్లు పైగా ఆడుతానని నేను అసలు అనుకోలేదు. పక్కనున్న ముసలి వాళ్ళు ఏజ్డ్ పీపుల్ అనుకుంటారు మేము బతికిపోయామని వాళ్ళంతా అరుస్తుంటారు. పక్కనున్న అతనేమో అంటారు అతని కాలర్ పట్టుకొని మంచిదే నువ్వు బతికిపోయావు అయినా సరే మండుతున్న అగ్నిలో నూనె ఎందుకు పోస్తున్నావు అన్నట్టు అంటే తను అరుస్తున్నాడు కదా బతికిపోయానని. దానికి ఆ ఏంజెల్ ఇంకేమైనా చేస్తుందేమో అని భయంతో అలా అన్నాడు. జాంగ్ మిన్ అంటాడు అసలు ఏం చేస్తున్నారు మీరంతా, మీరు చూడలేదా అతని తల ఎలా పేలిపోయిందో అని. యాంగ్ మిన్ ఏమో వాళ్ళందరికీ చెప్తాడు 180 కోట 10,29,290 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. సరే అయితే ఎక్స్ప్లెనేషన్స్ అంతా అయిపోయింది కాబట్టి గేమ్ మొదలు పెడదామని ఆ ఏంజెల్ అంటుంది. వాళ్ళ సోల్స్ అనేవి ఒక డైమెన్షన్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ మన హీరోని చూపిస్తారు. తనేమో ఎంటీ స్పేస్ లో నించుని ఉంటాడు. అక్కడ మీరంతా మీ ఓన్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యారు. అది మీకు తప్పితే ఇంకెవరికి కనిపించదు. మీరంతా ప్రిపేర్ చేసుకోవాలి మీ బాడీ అనేది ఎలా ఉండాలో, ఎందుకంటే ఆ బాడీతోనే మీ సోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఆ ఏంజెల్ అంటుంది. మన హీరో ముందు తన బాడీ ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళు తమ ఓన్ అవతార్ ని క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒక ఛాన్స్ ఉంటుంది, అందుకే బాగా ఆలోచించి మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎలా ఉండాలా అనేది అని ఏంజెల్ అంటుంది. హీరో అనుకుంటాడు నేను ఎలానో దాన్నే చూస్ చేసుకుంటాను, ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు అని హీరో అనుకుంటాడు. తన అవతార్ షేప్ అనేది మారుతూ ఉంటుంది. అప్పుడే నిక్ నేమ్ అని అడుగుతుంది. నా నిక్ నేమ్ అని బ్లాక్ సైత్ అని చెప్తాడు. అప్పుడే తన సోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక డిఫరెంట్ డైమెన్షన్ లోకి. తన అవతార్ అంటే నేమ్ తో కనిపిస్తాడు నిక్ నేమ్. తను అనుకుంటాడు దీంతో నాకు 100సారి ఇది సేమ్ అపీరియన్స్, ఇది నాకు ఒరిజినల్ బాడీ ఉన్న ఫీల్ అనిపిస్తుందని తను అంటాడు. అప్పుడే వేరే మెంబర్స్ అందరూ కూడా ఆ ప్లేస్ లో ట్రాన్స్ఫర్ అవుతుంటారు. వాళ్ళంతా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇంకా కొంతమంది లుక్స్ గురించి, కొంతమంది ఏమో నా బాడీ గురించి అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎప్పటిలాగే అందరూ వాళ్ళకు వాళ్ళు కూల్ గా అండ్ అందంగా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ నువ్వే గాని తెలివైన వాడు అయితే నువ్వు ఆ పని చేసుండేవాడు కాదని హీరో చెప్తాడు. ఈ ప్రపంచంలో మాత్రం నువ్వు అందంగా ఉంటే నువ్వు వీక్ అయిపోయినట్టే, నీ అపీరియన్స్ మాత్రం గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటే నువ్వు ఈజీగా ఇతరులకు టార్గెట్ అయిపోతావు అని హీరో చెప్తాడు. నువ్వు ఒకవేళ అదర్ వరల్డ్ లో చచ్చిపోతే నువ్వు రియల్ వరల్డ్ లో కూడా చచ్చిపోతావు. ఇప్పుడే కదా వాడు రావాలని హీరో అనుకుంటాడు. అడుగు అక్కడే ఉన్నాడు యాంగ్ మిన్ అని హీరో అనుకుంటాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే వీడు కూడా బఫ్ యాడ్ చేసుకున్నాడని తను అనుకుంటాడు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ కొత్త అవతార్స్ మీకు నచ్చినట్టు ఉన్నాయని ఆ ఏంజెల్ అంటుంది. 1,80,02,910 మంది ఉన్నారు టోటల్. సో మీ అందరి మనసులు సోల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు 1,80,00,000 మందా, చూస్తుంటే అలా కనిపించట్లేదే అని వాళ్ళు అనుకుంటారు. మనుషులు అనే వాళ్ళే పిచ్చోళ్ళు ఎప్పటికీ అనే ఏంజెల్ అవుతుంది. తనేమో కాపాడుతూ అరుస్తుంది ఇది ఒక్క ప్లేసే ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని. నీకు ఇదే అనవసరమైన పని, అక్కడ చాలా స్పేసెస్ ఉన్నాయి, ఇలాగే అక్కడ కూడా ఇలాగే రౌండ్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ వేరే ఏంజల్స్ అనేవి ఆ రౌండ్స్ ని కండక్ట్ చేస్తున్నాయి అని చెప్తుంది ఆ ఏంజల్. ఇవన్నీ పక్కనెట్టి అఫీషియల్ గా మనం గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్తుంది ఆ ఏంజల్. నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తో గేమ్ స్టార్ట్ చేస్తా అని చెప్తుంది. అప్పుడు ప్రతి మెంబర్ దగ్గర ఒక స్టేటస్ విండో అనేది కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడే హీరో పేరేమో రివీల్ అవుతుంది. హీరో పేరేమో రియమిన్, తన నిక్ నేమ్ ఏమో బ్లాక్ సైత్. ఆ సిస్టమ్ విండోలో చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లెవెల్ అనేది, క్లాస్ అనేది, ఇలాంటివి. ఈ టైటిల్ అనేవన్నీ క్వశ్చన్ మార్క్ తో ఉంటాయి. ఆ ఏంజల్ అంటుంది మీ అందరికి స్టేటస్ విండో కనిపిస్తుందా అని అడుగుతుంది. మీరు ఇంతకు ముందు ఏదైనా గేమ్ ఆడుంటే మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. సో మీరంతా బలంగా మారండి అని ఆ ఏంజల్ చెప్తుంది. మీరు చివరి వరకు బతికి అన్ని రౌండ్స్ 20 రౌండ్స్ క్లియర్ చేస్తే మీరు ఈ గేమ్ నుంచి సర్వైవల్ అయ్యి తప్పించుకుంటే మీరు తప్పకుండా ఫ్రీ అవుతారు. మీకు ఒక విష్ కూడా దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటారు ఒక విష, వాళ్ళల్లో వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ మీరే గాని ఫస్ట్ వస్తే నేను మీకోసం ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేశా అని అంటుంది. అప్పుడే యాంగ్ మెన్ ఏమో తన ఇన్వెంటరీ ఓపెన్ చేస్తాడు. ఏంజల్ అంటుంది మీరు చూస్తుంటే ఒక ర్యాండమ్ రూన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, అది ఒకసారి యూజ్ చేయగలరు. మీరు ఈ రూన్ అనేది లెవెల్ 1 లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయగలరు. ఈ ఐటమే మీకు మొదట్లో ఇస్తారు, మీరు దాన్ని పట్టుకొని యూజ్ అని చెప్తే ఆ ఐటమ్ అనేది యూజ్ అవుతుంది. తన మనసులో అనుకుంటాడు యూజ్ అని. మిమ్మల్ని అందరిని చూస్తుంటే మీకు మంచి రూన్ వచ్చినట్టు లేదు, ఏదైనా సరే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని ఆ ఏంజల్ అంటుంది. మనం ఎలానో రూన్స్ అనేవి ఫినిష్ చేసాం, ఇప్పుడు మనం రియల్ గా గేమ్ స్టార్ట్ చేద్దామా అని చెప్తుంది. అప్పుడే ఫస్ట్ రౌండ్ క్వెస్ట్ అనేది మొదలవుతుంది. ఆ క్వెస్ట్ లో ఏమని ఉంటుందంటే 100 గాబ్లిన్ చంపాలి ప్రతి ఒక్కరు అని ఉంటుంది. సేఫ్ జోన్ లోకి వెళ్లే వాళ్ళు మాత్రం కొంతమంది, హాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేవారు ఎగిరిపోతారు దీన్ని బట్టి. అండ్ ఆల్సో వాళ్ళ జోన్ పేరు అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటది. ESKS 45-5 అని ఉంటుంది. ఈ జోన్ లో ఉన్నది దాదాపు 10,000 మంది ఉన్నారు. దీంట్లో కేవలం 5,000 మంది మాత్రమే క్లియర్ చేయగలరు. అప్పుడే గాబ్లిన్స్ అనేవి అక్కడ
అక్కడ రావడం మొదలవుతుంది. వాళ్ళంతా తన పక్కనున్న వాళ్ళతో మాట్లాడతారు. అదేనా గాబ్లిన్ అని. తనంటాడు, "నేను గేమ్‌లో అప్పుడెప్పుడో చూసాను. అలానే ఉంటుంది" అని చెప్తాడు తను. అనుకుంటారు వర్చువల్ రియాలిటీ గేమా అని. కొంతమంది అనుకుంటారు మనల్ని ఎవరినైనా కిడ్నాప్ చేసారా? ఇక్కడికి తీసుకొచ్చారా? లేకపోతే మన మీద ఏమైనా ఎక్స్‌పెరిమెంట్లు చేస్తున్నారా అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడే ఆ ఏంజెల్ అనేది ఇంకా ఎక్కువ గాబ్లిన్స్‌ని సమ్మన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్సైట్ అవ్వండి అని చెప్తుంది వాళ్ళతో. వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇన్నున్నాయని. అప్పుడు ఆ ఏంజెల్ అంటుంది 10,000 హ్యూమన్స్ వర్సెస్ 50,000 గాబ్లిన్స్ అని తను అంటుంది. చచ్చే వరకు ఫైట్ చేయండి అని ఆ ఏంజెల్ అంటుంది. ఆ గాబ్లిన్స్ అనేవి వీళ్ళ మీదకి దాడి చేయడానికి పరిగెట్టుకుంటూ వస్తాయి. వాళ్ళందరూ పానిక్ లో ఉంటారు. వాళ్ళకి ఏటి చేయాలో కూడా తెలియట్లేదు. అప్పుడే వాళ్ళ మధ్యలో నుంచి మన హీరో వస్తాడు. ఏంటి తను ఆ మాన్స్టర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి ఏమైనా పిచ్చా ఏంటా చావాలని అనుకుంటున్నాడా అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బ్లాక్ సైట్ మాత్రం ఒక గాబ్లిన్ మీద అటాక్ చేస్తాడు. ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ అనేది అవుతుంది. ఈ చాప్టర్ అనేది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మెయిన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అవే మనకి ఇట్లా ముందు ముందు వెళ్ళే చాప్టర్స్ లో కూడా ఉంటాయి అవి. దానివల్లే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మానవ అయితే మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి. మీరు నాకు చెప్తేనే ఇది నాకు చేయాలా వద్దని తెలుస్తుంది. ఒకవేళ నాకు యూస్ అని ఏమి లేకపోతే నేను దీని మధ్యలోనే ఆపేస్తాను. నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. డ్రాగన్ డెవరింగ్ ఇమేజ్ కి సపోర్ట్ చేసినట్టే దీనికి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సో మానవ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.